మాకేంటి రైస్ కూడా వండుకోవడం రాదా? రైస్ కూడా వండి చూపించాలా అని మీరు అనుకోకండి. ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది చూడండి. స్టీల్ బగోన్లో అన్నం వండుతాం, డబల్ బాయిల్ మెథడ్లో వండుతాం. పక్కకున్న అల్యూమినియం బగోన్లు కూడా తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. స్టీల్ బగోన్లోనే రైస్ వండుకొని తినవచ్చు. మనం ముందుగా రైస్ని వాష్ చేసి ఎంతైతే వాటర్ వేసుకోవాలో 1కి 2 1.5 మీ అందాజాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే రైస్ కుక్కర్లో రైస్ బగోనాను పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మనం కడిగి పెట్టుకున్న బగోనాను పెట్టి దానిపై మూత పెట్టి కుక్కర్పై మూత కూడా ఉంచి మీరు ఉడికించుకోండి. తర్వాత అదే ఆటోమేటిక్గా కటక పడిపోతుంది. తరువాత కటక పడిపోయిన తర్వాత మీరు ఒక్కసారి మూతను తీసి అందులో లోపల ఉన్న రైస్ని చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. డబల్ బాయిల్డ్ మెథడ్లో హెల్తీ రైస్ వండుకున్నట్లు ఉంటుంది. పక్కకు పెట్టిన అల్యూమినియం బగోన్లు కూడా పాడేయాల్సిన అవసరం లేదు. ఇలా రైస్ను వండుకొని కొంచెం రైస్ అయినా చిన్న గిన్నెలో పెట్టుకొని కూడా వండుకోవచ్చు. మనం రైస్ బగోన్లో పెట్టేసి అడుక్కు వెళ్ళిపోతుంది అనుకుంటాం కదా, అలా ఏమీ ఉండదు. ఒక్కసారి రైస్ టేస్ట్ చేసి చూసుకోండి.